వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఇంతవరకు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ ఫర్దర్ ఎడ్యుకేషన్లో చాలా యూజెస్ ఉంటాయి. ప్రతి సెమ్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా అక్యురేట్గా నేనైతే ప్రిడిక్ట్ చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో దానికోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. మన ఛానల్ కొత్త ఛానల్ కాబట్టి ప్లీజ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ ఫర్ సెకండ్ సెమ్ వాళ్ళకి ఆల్రెడీ అప్లోడ్ చేశారు కదా సార్ అంటే అది కంప్యూటర్స్ స్ట్రీమ్ వాళ్ళకి అప్లోడ్ చేశాను. దీంట్లో వచ్చేసరికి నేను బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ అండ్ లైఫ్ సైన్సెస్ గ్రూప్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళ కోసం ఈ వీడియో. ప్రతి సబ్జెక్ట్లో ఈ సబ్జెక్ట్లో వచ్చేసరికి ఎవ్రీ 3 యూనిట్స్ అనేది అన్ని స్ట్రీమ్స్కి కామన్గానే ఉన్నాయి. లాస్ట్ 2 యూనిట్స్ మాత్రం మారడం జరిగింది. సో వాళ్ళు కూడా నా స్టూడెంట్సే కాబట్టి వాళ్ళ కోసం కూడా ప్రతి ఒక్కసారి వీడియో అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ 3 యూనిట్స్కి అంత డిస్క్రైబ్ చేయను, అదో ఒక కామన్ వీడియో అనేది నేను ఆల్రెడీ పెట్టాను. సో ఫస్ట్ 3 యూనిట్స్ ఏవి చాలా ఇంపార్టెంట్ అని అక్కడ డీప్గా డిస్కస్ అనేది నేను చేశాను. సో అక్కడ వెళ్ళి ఒకసారి ఆ వీడియో చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఈ వీడియోలో మీకు యూనిట్ 4 అండ్ యూనిట్ 5 మాత్రమే బయాలజీ సబ్జెక్ట్ వాళ్ళకి మారుతుంది. మిగతా అన్నీ కూడా అన్ని స్ట్రీమ్స్కి సేమే. సో ఏఐ వచ్చేసరికి బయాలజికల్ సైన్సెస్లో అండ్ బయోకెమిస్ట్రీ అండ్ చాలా వరకు ఎన్వైర్న్మెంట్లో ఎలా యూజ్ అవుతుంది, ఎలా ప్రిసిషన్లు చేస్తుంది అనే ఈ సిలబస్ని మీకు పెట్టడం జరిగింది. అండ్ సిలబస్ కూడా మిగతా గ్రూప్స్ కన్నా బయాలజీ గ్రూప్స్కి చాలా బాగుంటుంది చదవడానికి. అండ్ చాలా కొత్త విషయాలను కూడా నేర్చుకోవచ్చు. సో ఏఐ మీకు యూనిట్ 4 అండ్ యూనిట్ 5 మారడం జరిగింది. యూనిట్ 4లో టూ కేటగిరీస్గా మార్చారు. ఏఐ ఇన్ బాటనీ అండ్ అగ్రికల్చర్, ఏఐ ఇన్ జువాలజీ, ఎకాలజీ అండ్ ఎన్వైర్న్మెంటల్ సైన్సెస్. దీంట్లో మీరు ఏదో ఒక్కటి చదువుకున్నా మీకు 10 మార్క్స్ అనేది పక్క వస్తుంది. కానీ 5 మార్క్స్ వచ్చేసరికి నేను మీకు చెప్పలేను. ఏదో ఒకటే మీకు, నేను నార్మల్ స్టూడెంట్ని, నేను అంత టాపర్ని కాదు, జస్ట్ పాస్ అవ్వడానికి చాలా అన్న వాళ్ళకి ఏదో ఒక టాపిక్ అనేది యూనిట్ 4 నుంచి చదవండి. అలాగే సబ్జెక్ట్ అంతా 2 టాపిక్స్ ఉన్న 1 టాపిక్ చదవండి. దాంట్లో మీకు పక్క 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. 5 మార్క్స్ క్వశ్చన్స్ అయితే నేను గ్యారంటీ ఇవ్వలేదు. యూనిట్ 5 అయితే అన్ని చదవాలి. ఎందుకంటే దాంట్లో సబ్ టాపిక్స్ ఏమి ఉండలేదు. సబ్ టాపిక్స్ ఉంది బయోటెక్నాలజీ అండ్ బయోకెమిస్ట్రీ, రెండింటిలో ఏదో చదువుకోవచ్చు క్లియర్గా. సో ఇంకా వీడియోలో వెళ్దాం. సో ఏఐ అప్లికేషన్స్ యొక్క నోట్స్ కనుక మీకు కావాలంటే ఈ నెంబర్కి వచ్చేసరికి కాంటాక్ట్ చేయండి. ఆల్ 5 యూనిట్స్ సింపుల్ లాంగ్వేజెస్లో నా వన్ నైట్ బ్యాటింగ్కి యూస్ఫుల్గా చాలామంది చేస్తారు కదా, వన్ నైట్ బ్యాటింగ్కి యూస్ఫుల్గా ఉండేటట్టు నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. విత్ పిక్చర్స్ అండ్ ఫార్మాటింగ్ యూస్ చేసుకుని చాలా ఈజీగా అనేది చేశాను. ఇట్స్ జస్ట్ ఫర్ 69 రూపీస్, ఎక్కువ రేట్ కూడా కాదు. సో యూ కెన్ పర్చేస్ ఇస్ ఇఫ్ యూ వాంట్. హియర్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ రివ్యూస్, యూ కెన్ సీ ఇట్. లెట్స్ గో ఇన్ టు అవర్ వీడియో, టైం అయిపోతుంది. సో యూనిట్ 1 వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అప్లికేషన్స్. దీంట్లో ఇచ్చిన 3 క్వశ్చన్స్ పక్కా చదువుకోండి. పక్కా అనేది మీకు 2 క్వశ్చన్స్ అంటే వచ్చేస్తుంది ఈ 3 క్వశ్చన్స్లో. ఫస్ట్ యూనిట్లో చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, యూ కెన్ రీడ్ ఇట్. నేనేం బ్రీఫ్గా డిస్కస్ చేయట్లేదు, ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ చేశాను కాబట్టి దాంట్లో చూసుకోండి. సో 5 మార్క్స్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ అయితే 3, 4, 5. సో దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ యూనిట్ 1. యూనిట్ 2 చూసుకుంటే కొన్ని ఎక్కువ క్వశ్చన్స్లో ఉన్నాయి, అన్ని ఇంపార్టెంటే. దాంట్లో కూడా కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ కూడా ఈక్వల్గా ఇంపార్టెంటే. కానీ సింపుల్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్, 4th, 5th ఈ 5 క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ అవ్వండి. 6th క్వశ్చన్ 5 మార్క్స్కి పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఇవి కూడా కొన్ని 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చాను, చూసుకోండి. యూనిట్ 3 వచ్చేసరికి ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా పైప్లైన్. ఇది కూడా కామన్ అందరికీ. ఫస్ట్ 4 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. 5th క్వశ్చన్ కూడా చూసుకోండి, 5 మార్క్స్లో పడే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే 10 మార్క్స్లో కూడా పడుతుంది. అండ్ 5 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా కొన్ని ఇచ్చాను. దీంట్లో డర్టీ డేటా, ఎన్ఈఆర్, డిఫరెన్స్ బిట్వీన్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ డేటా, వెబ్ స్క్రాపింగ్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ డివైసెస్, ఏపీఐస్, దీంట్లో కొన్ని ఎక్కువ ఉన్నాయి, ప్రిపేర్ అవ్వండి. 5 మార్క్స్ వచ్చేసరికి యూనిట్ 3 నుంచి వస్తుంది 10 మార్క్స్కి. టోటల్గా 20 మార్క్స్కి యూనిట్ 3 అనేది వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇంకా మనం యూనిట్ 4కి వెళ్ళిపోదాం. ఏఐ ఇన్ బయాలజికల్ సైన్సెస్. దీనికోసమే కదా ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1, 3, 4 and 6. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇచ్చారంటే ఎక్స్ప్లెయిన్ ది అప్లికేషన్స్ ఏఐ ఇన్ అగ్రికల్చర్ అండ్ ప్రెసిషన్ ఫార్మింగ్లో ఎలా ఏఐని యూజ్ చేస్తారు, దాని అప్లికేషన్స్ని రాయమన్నారు. అప్లికేషన్స్తో పాటు ఏఐ అగ్రికల్చర్లో ఎలా యూజ్ అవుతుంది, ప్రెసిషన్ ఫార్మింగ్లో ఎలా ప్రిడిక్ట్ చేస్తుందని దాని గురించి కొంచెం రాసిన తర్వాత అప్లికేషన్స్ అనేది రాస్తే మీకు 10 మార్క్స్లో మంచి మార్క్స్ అనేది పడుతుంది స్కోరింగ్కి. సెకండ్ వన్ చూసుకుంటే హౌ ఏఐ ఈజ్ యూజ్డ్ ఇన్ బాటనీ ఫీల్డ్. సింపుల్ నార్మలే 5 మార్క్స్ క్వశ్చన్ అది. థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ ఏఐ ఇన్ ప్లాంట్ డిసీజ్ డిటెక్షన్ అండ్ క్రాప్ ఈల్డ్ ఫోర్కాస్టింగ్ యూజింగ్ క్రాప్ అండ్ క్లైమేట్ అండ్ సాయిల్ అనలిటిక్స్. సో ఈ క్వశ్చన్ అయితే వెరీ ఇంపార్టెంట్.
ఇది వన్ ఆఫ్ ది మెయిన్ క్వశ్చన్ అండ్ మీ ప్రాక్టికల్లో కూడా ఇవే చేస్తారు ప్రాక్టికల్స్లో ఈ క్వశ్చన్స్ పైన. సో బాగా ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టికల్స్ కూడా హెల్ప్ అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్, హౌ ఏఐ హెల్ప్స్ ఇన్ ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ అండ్ ఫారెస్ట్ కవర్ అనాలిసిస్ యూజింగ్ శాటిలైట్ డేటా. శాటిలైట్ డేటాని యూజ్ చేసుకుని ఎలా ఏఐ అనేది ఎన్వైర్మెంటల్ పొల్యూషన్స్లో గతంలో ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండింది అని కంపేర్ చేసి చూపిస్తుంది అండ్ ప్రిడిక్షన్స్ని కూడా పెడుతుంది. సో ఫారెస్ట్ అనాలిసిస్, ఎక్కడెక్కడ డిఫారెస్టేషన్, ఎక్కడెక్కడ కట్టలు దొంగతనం చేయబడుతుంది, శాటిలైట్ డేటా ద్వారా ఎలా డిటెక్ట్ చేస్తారని రాస్తారు. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి, హౌ డస్ ఏఐ హెల్ప్స్ ఇన్ వైల్డ్ లైఫ్ మానిటరింగ్ ఆర్ జియాలజీ ఫీల్డ్. వైల్డ్ లైఫ్ మానిటరింగ్లో అలా మానిటర్ చేస్తుంది, దాని గురించి రాస్తారు, అంత ఇంపార్టెంట్ కాదు. సిక్స్త్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్ ఏ డీటెయిల్డ్ నోట్ ఆన్ ఏఐ అప్లికేషన్ ఇన్ అక్వాటిక్ సిస్టమ్ అండ్ ఫిషరీస్ మేనేజ్మెంట్. అక్వాటిక్ సిస్టమ్స్లో అండ్ ఫిషరీస్ మేనేజ్మెంట్లో ఏఐ ఎంత యూస్ఫుల్గా ఉందని దాని గురించి అయితే రాస్తారు. సో దిస్ ఈజ్ యూనిట్ 4 గురించి చూసుకుంటే, యూనిట్ 4లో 5 మార్క్స్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, రోల్ ఆఫ్ ఏఐ ఇన్ లైవ్ స్టాక్ హెల్త్ మానిటరింగ్ అండ్ డిసీజ్ ప్రిడిక్షన్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ప్రెసిషన్ అగ్రికల్చర్, హౌ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ స్మార్ట్ ఇరిగేషన్ అండ్ ఫర్టిలైజర్. సో ఇట్ ఈస్ ఆల్సో an important question. ఇమేజ్ రికగ్నైజేషన్ అండ్ కంప్యూటర్ విజన్ ప్లాంట్ డిసీజ్ డిటెక్షన్లో, ఐడెంటిఫికేషన్లో ఎలా యూజ్ అవుద్ది. కంప్యూటర్ విజన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, 4th యూనిట్లో 5 మార్క్స్లో కూడా అడుగుతాడు. ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే, ఏఐ స్పీషీస్ ఐడి ఫ్రమ్ కెమెరా ట్రాప్ డేటా. ఇంపార్టెంట్ క్వశ్చన్, కెమెరా ట్రాప్ నుంచి ఎలా స్పీషీస్ని డిటెక్ట్ అనేది చేస్తారు. టీటీడీలో కూడా ఇదే యూజ్ చేస్తున్నారు తిరుపతి కొండల్లో అండ్ చాలా వరకు ఫారెస్ట్లో ఎలాగ అనిమల్స్ని డిటెక్ట్ చేస్తారు, దానికి సేఫ్ ప్రదేశాల్లో ఎక్కడ తరిమిస్తారని రాయండి. యూనిట్ 5 వచ్చేసరికి, ఏఐ ఇన్ బయోటెక్నాలజీ అండ్ బయోకెమిస్ట్రీ. బయోటెక్నాలజీ అండ్ బయోకెమిస్ట్రీ అండి 2 టాపిక్స్. First 5 questions are very important. Explain the application of AI in genome sequencing and gene function prediction. సో ఇక్కడ జినోమిక్ సీక్వెన్సింగ్ అండ్ జీన్ ఫంక్షన్ ప్రిడిక్షన్ వచ్చేసరికి అప్లికేషన్స్ ఎలా ఏఐ అనేది యూజ్ చేస్తారు బయోటెక్నాలజీలో ఒక సబ్ పార్ట్స్లో. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, డిస్కస్ ఏఐ బేస్డ్ ప్రోటీన్ స్ట్రక్చర్ మోడలింగ్ విత్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్ఫా ఫోల్డ్ గురించి మీరు చాలా బాగా రాయొచ్చు, ఇట్ ఈస్ అన్ గుడ్ ఎగ్జాంపుల్. అండ్ యూనిట్ 3 గురించి చూసుకుంటే, ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ ఏఐ ఇన్ డ్రగ్ డిస్కవరీ అండ్ వర్చువల్ కాంపౌండ్ స్క్రీనింగ్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్, లిస్ట్ అవుట్ అండ్ ఎక్స్పౌండ్ అంటే ఎక్స్ప్లెయిన్ సమ్ అప్లికేషన్స్ ఆన్ బయోకెమిస్ట్రీకి అయినా అప్లికేషన్స్ రాయమన్నారు, ఈజీయే. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ మైక్రోబియల్ క్లాసిఫికేషన్ అండ్ మెటాజినోమిక్ ప్రొఫైలింగ్ అంటే ఏంటని అడిగారు అండ్ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, బయోబైక్రాలజికల్ క్లాసిఫికేషన్ అండ్ మెటాజినోమిక్ ప్రొఫైలింగ్ వచ్చేసరికి. సిక్స్త్ వన్ వచ్చేసరికి, హౌ ఏఐ ప్రెడిక్ట్స్ కెమికల్ రియాక్షన్ అండ్ మెటీరియల్ ప్రాపర్టీస్. మంచి క్వశ్చన్, 5 మార్క్స్లో పడుతుంది. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి, డిస్కస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఇన్ మోడర్న్ బయోటెక్నాలజీ రీసెర్చ్. ఏఐ వచ్చే ముందు, ఏఐ వచ్చిన తర్వాత బయోటెక్నాలజీ రీసెర్చ్ చేసినప్పుడు ఎలాంటి మార్పులు వచ్చాయి. మంచి మార్పులు ఉన్నాయి, చాలా కొంతవరకు లిమిటేషన్స్ కూడా ఉన్నాయి, దాని గురించి డిస్కస్ చేస్తారు. షార్ట్ ఆన్సర్స్లో చూసుకుంటే, వాట్ ఈస్ వర్చువల్ కాంపౌండ్ స్క్రీనింగ్, ఈ ఒక్క క్వశ్చనే ఉంది. అండ్ షార్ట్ ఆన్సర్స్లో 6th and 7th క్వశ్చన్ కూడా పడిపోద్ది, ఎందుకంటే అంత మెటీరియలిస్టిక్ క్వశ్చన్స్కి అయితే కావవి. సో 10 మార్క్స్కి ఇచ్చినందుకు. సో 10 మార్క్స్లో ఫస్ట్ 5 క్వశ్చన్స్ అండ్ 6, 7 అండ్ షార్ట్ ఆన్సర్స్లో ఫస్ట్ క్వశ్చన్. ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి, మీకు ఎంతో సమయం పట్టదు. ఫస్ట్ 3 యూనిట్స్ కన్నా లాస్ట్ 2 యూనిట్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చదవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. కొత్త వీటి గురించి మనం తెలుసుకుంటాం, ఏఐ ఎలా హెల్ప్ చేస్తుంది మన ఫీల్డ్స్లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఎవరికైనా నోట్స్ కావాలంటే నా నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ప్రిపరేషన్. అందరూ బాగా రాసి ఎలా రాసిరని, ఎగ్జామ్స్ ఎలా అయిందని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతవరకు థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గుడ్ డే.